హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే గుర్రం పాపిరెడ్డి మూవీ చూసా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. లాస్ట్ మంత్ థియేట్రికల్ రిలీజ్ అయింది మూవీ. December 19th రోజు అవతార్ మూవీ రిలీజ్ అయింది. సేమ్ డే ఈ మూవీ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఈ మూవీలో హీరో నరేష్ అగస్త్య. అతని ప్రీవియస్ మూవీ వికటకవి బాగుంటుంది. ఈ సబ్జెక్ట్ కూడా బాగుంటుందేమో అనుకున్నా. యాక్చువల్లీ థియేటర్స్ లో చూడాలి, అప్పుడు టైం సరిపోక చూడలేదు. కానీ అప్పుడు చూడనందుకు సేఫ్ అయ్యా అనుకున్నా. ఇప్పుడు దొరికిపోయా. సరే, ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటని చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. గుర్రం పాపిరెడ్డి ఆల్రెడీ కొన్ని క్రైమ్స్ చేసి జైలుకి వెళ్ళొస్తాడు. పాపిరెడ్డి ఒక్కడే వెళ్ళడం కాకుండా ఇంకొంతమందిని కూడా ఇరికిస్తాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ లో పాపిరెడ్డి ఒక ప్లాన్ తో వస్తాడు. లాస్ట్ టైం ఎవరినైతే ఇరికిస్తాడో సేమ్ టీమ్ ని మళ్ళీ హైర్ చేసుకుంటాడు. కాకపోతే శ్రీశైలం నుంచి ఒక ఐటమ్ ని శ్రీనగర్ కాలనీకి తీసుకురావాలి అనేది టాస్క్. ఇక ఈ టాస్క్ కంప్లీట్ అయ్యాక పాపిరెడ్డి టీమ్ మెంబర్స్ ఏం చేశారు, అసలు పాపిరెడ్డి ప్లాన్ ఏంటి, శ్రీశైలంలో ఏం చేశారు, తర్వాత మూవీ ఎటు వెళ్ళింది, ఎలా కంప్లీట్ అయింది, ఇది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. చాలా అంటే చాలా కష్టం. క్రైమ్ కామెడీ ఫిల్మ్ అన్నారులే కానీ క్రైమ్ ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. కామెడీ అనేదే లేదు. ఎంత ట్రై చేశానో జోక్ లాంటిది అనుకుని నవ్వడానికి నీరసం వస్తుంది, నిద్ర వస్తుంది, నవ్వు మాత్రం రాట్లా అని ఎన్నిసార్లు అనుకున్నాను. ఎంత మంది కమెడియన్స్ ఉన్నారంటే మన దగ్గర ఉన్న వాళ్ళు సరిపోరు అన్నట్టు పక్క ఇండస్ట్రీ నుంచి కూడా తీసుకున్నారు. అసలు కమెడియన్స్ తప్ప వేరే క్యారెక్టర్స్ కనపడట్లా మూవీలో. సీరియస్ రోల్స్ లో కూడా వాళ్ళనే పెట్టారు. అంత మందిని హైర్ చేసుకున్నారు కదా, మరి కామెడీని ఎందుకు క్రియేట్ చేయాల? బ్రహ్మానందం గారు కామెడీ చేస్తున్నారు అనే లోపు క్యారెక్టర్ కట్ చేస్తున్నారు. యోగి బాబు కామెడీ చేస్తున్నాడు అంటే చాలు క్యారెక్టర్ కట్ చేస్తున్నారు. సరే, కామెడీ డైలాగ్స్ ఎలాగో వర్కౌట్ అవ్వట్లేదని ఎవరైనా కమెడియన్ ఓన్ స్కిల్స్ తో లేక బాడీ లాంగ్వేజ్ తోనో కామెడీ చేద్దాం అనుకుంటే చాలు క్యారెక్టర్ కట్. స్కెలిటన్ ని పాతి పెట్టాలి, ఆడియన్స్ ని పాతి పెట్టేశారు మీరు. ఇప్పుడు హీరోయిన్ ఉంది. ఎందుకు? హీరో ఏ అంటే ఏ అనడానికి, సి అంటే సి అనడానికి తప్ప ఏమైనా కొద్దిగానే యూజ్ ఉందా? ఒప్పుకునే వాళ్ళు ఛాన్సెస్ లేక ఒప్పుకుంటున్నారులే గానీ, లేకపోతే 0% ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇది. ఒక్క క్యారెక్టరైజేషన్ అయినా పాజిటివ్ గా అనిపిస్తుంది? అసలు ఏ క్యారెక్టర్ చూసినా, క్యారెక్టరైజేషన్ చూసినా సెట్ కాలేదని అనిపిస్తుంది. కన్ఫ్యూజన్ కామెడీ ఉంది, నిజమే, కన్ఫ్యూజన్ ఉంది. డైరెక్టర్ కంప్లీట్ గా కన్ఫ్యూజ్ అయ్యారు. కామెడీ చేయించాం అనుకున్నారు, అంతే తప్ప 2 hours 40 minutes ఆఫ్ టైం వేస్ట్ కాకపోతే ఏంటిది? అసలు ఇంత లెంత్ ఎందుకు? అసలు పాయింటే వీక్ గా ఉంది. ఏదైనా ఫాస్ట్ గా చూపిస్తే ఏమో ఎంగేజ్ చేసేదేమో. సరే, క్రిస్ప్ గా కంప్లీట్ చేశారు అన్న ఫీలింగ్ అని ఉండేది, ఏది లేకుండా పోయింది. ఇప్పుడు ఇందులో సాంగ్స్ మళ్ళీ ఎందుకు బ్రో ఇంత పగబట్టారు? ఏం తప్పు చేశారు ఆడియన్స్? పోనీ కోపం ఉంది అనుకుందాం, మరి ఇంతనా? రుద్దటం అంటే ఏంటో తెలుసా? మూవీ చూడు తెలుస్తుంది. కామెడీ ఉంది అని రుద్దారు, ట్విస్ట్లు రుద్దారు, క్యారెక్టర్స్ ని రుద్దారు, చివరికి సినిమాని కూడా రుద్దారు. సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్ రాకపోయినా పర్లేదు, ఫ్రస్ట్రేషన్ రాకూడదు. అలా వచ్చిందంటే అది టార్చర్ అవుతుంది. ఇక్కడ నేను అదే ఫీల్ అయ్యా. అసలు ఐడియా ఏంటి? శవాలు మార్చడం, రాజులు అవటం. పోనీ రాజు అవడానికి చూస్ చేసుకునే క్యారెక్టర్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఉండాల్సిందేనా? అదేమైనా జోకా, లేక ప్రతిసారి అదే జోకా? అమ్మో, ఇలా చెప్తూ వెళ్తే అన్ని అవే ఉంటాయి. అసలు రిలీజ్ అయిన విషయమే తెలియకుండా వెళ్ళిపోయింది అన్నప్పుడే ఆలోచించాల్సింది. మళ్ళీ ఇంతటి దానికి పార్ట్ 2 ఉంటుందని హింట్స్ ఇచ్చారు. వద్దులే, ఒకేసారి చంపేయండి, ఇన్నిసార్లు నా వల్ల కాదు. సరే, నాకైతే మూవీ నచ్చలేదు. మీరు చూడాలా వద్దో చెప్పనులే గానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా హార్ష్ గా ఉంది. మీరు మూవీ చూడాలి అనుకుంటే ZEE5 లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. మీరు మూవీ చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే కాదు నా బాధ అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.